Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేలు చరణ్ కుమార్. మన జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టానికి అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతైనా అవసరం. వీలునామా ఏ సందర్భంలో చెల్లదు అని కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. వీలునామా అంటే ఏంటి? వీలునామా, విల్ డీడ్ ఈ రెండు ఒకటే. ఈ వీలునామాకు సంబంధించిన సమాచారం హిందూ వారసత్వపు చట్టంలోని అలాగే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో వీలునామా అంటే ఏంటో వివరణ ఇవ్వడం జరిగింది. వీలునామా అంటే ఎవరైనా ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి హక్కులను ఆస్తుల మీద కలిగి ఉన్నప్పుడు ఆ ఆస్తులు తన తదనంతరం ఎవరికి చెందాలో వారి పేర్లతో రాసే ఒక డాక్యుమెంట్నే వీలునామా లేక విల్ డీడ్ అంటాం. తన పరిపూర్ణమైనటువంటి హక్కులు అని అంటే అతని కష్టార్జితంతో సంపాదించిన ఆస్తులు మాత్రమే. అతను ఎవరికైనా ఆ ఆస్తులను వీలునామా ద్వారా అందించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తనకు నచ్చిన వ్యక్తులకు వీలునామా రాస్తాను అంటే కుదరదు. చట్టం దానికి అనుమతించదు. వీలునామా రాయాలంటే ఆస్తి అతని కష్టార్జితమై మాత్రమే ఉండాలి. అప్పుడే అతనికి పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి. ఈ సందర్భంలో మాత్రమే ఆ ఆస్తి ఎవరికి చెందాలో తాను తనకు ఇష్టం వచ్చిన వ్యక్తికి రాసి ఇవ్వచ్చు. ఈ వీలునామా రిజిస్టర్ అయి ఉండాలనే నిబంధన అంటూ ఏమీ లేదు. రిజిస్టర్ అయి ఉండవచ్చు, లేకపోతే అన్రిజిస్టర్డ్ అయి కూడా ఉండవచ్చు. అయితే ఈ వీలునామా ఎవరైతే రాశారో ఆ వ్యక్తి అతను మరణించిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది. ఒకవేళ వీలునామాలో తప్పుడు సంతకాల ద్వారా ఫోర్జరీ సంతకాలతో కనుక సృష్టించబడితే ఆ వీలునామాని అతనికి సంబంధించిన వ్యక్తులు కోర్టులో కేసు ఫైల్ చేసి ఛాలెంజ్ చేయవచ్చు. అప్పుడు న్యాయస్థానం ఆ వీలునామాలో సాక్షులుగా ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి యొక్క స్టేట్మెంట్స్ని పరిగణనలోకి తీసుకొని ఆ వీలునామాని అతను నిజంగానే ఇష్టపూర్వకంగా రాసిచ్చాడా, లేకపోతే ఎవరైనా భయపెట్టి రాయించుకున్నారా, సంతకాలు అతనే చేశాడా అని తెలుసుకొని తీర్పునివ్వడం జరుగుతుంది. వీలునామా ఫేక్ అని తేలితే ఆ వీలునామాను రద్దు చేయడం కూడా జరుగుతుంది. గిఫ్ట్ డీడ్ అంటే తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని కావచ్చు, తనకు కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి కావచ్చు. ఎవరికి వీలునామా రాయకుండా ఉంటే ఆ ఆస్తిని ఎవరికైనా ఎటువంటి రుసుము చెల్లించకుండా అతను బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ బహుమతిగా ఇస్తున్నటువంటి వ్యక్తిని మనము డోనర్ అని కూడా అంటాము. ఎవరైతే ఆ బహుమతిని స్వీకరిస్తున్నాడో అతనిని డోనీ అంటాము. డోనర్ మరియు డోనీ అండర్టేకింగ్ని బట్టి కండిషన్స్ని రాసుకోవడం జరుగుతుంది. గిఫ్ట్ డీడ్ని తప్పనిసరిగా స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే ఆ గిఫ్ట్ డీడ్కి వాల్యూ ఉంటుంది, చెల్లుతుంది కూడా. సో ఇలాగే చట్టం గురించి మీకు అవగాహన పెంపొందించడానికి ఎన్నో వీడియోలతో నేను మరింత మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా యొక్క ప్రతి వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.